నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో 4th యూనిట్ లో నెక్స్ట్ చాప్టర్ అంటే ప్రోజ్ లో ఏముందంటే మనకి షైనెస్ మై షీల్డ్. షైనెస్ మై షీల్డ్ మనకి ఎవరు రాశారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు రాశారు. సో ఇప్పుడు అతని గురించి ఇంట్రొడక్షన్ చూద్దాము. అంటే పోయట్ ఇంట్రొడక్షన్ ఏముందో చూద్దాము. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పాపులర్లీ నోన్ యాజ్ మహాత్మా గాంధీ అండ్ బాపూజీ. సో ఇతను ఎలా తెలియబడతాడంట? మహాత్మా గాంధీ ఇంకా బాపూజీ లాగా అందరికి తెలిసిన వ్యక్తి అంట. వాజ్ అ కీ ఫిగర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్. ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి ఇందులో ఒక మెయిన్ వ్యక్తి అంట. ఎవరైతే మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఉన్నారో అతను. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ పొలిటికల్ లీడర్, గాంధీ ఆల్సో బికేమ్ వెల్ నోన్ ఫర్ హిస్ స్ట్రిక్ట్ అదరెన్స్ టు ట్రూత్, హిస్ క్యాంపెయిన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫర్ ఛాంపియనింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ నాన్ వైలెన్స్. ఇతను ఓన్లీ ఫ్రీడమ్ మూవ్మెంట్ లోనే కాకుండా ఇంకెందులో పాల్గొన్నారంట? ట్రూత్ కోసం ఫైట్ చేయడంలో, ఇంకా హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేయడంలో, నాన్ వైలెన్స్ ని ఎంకరేజ్ చేయడంలో ఇతను ఏం చేశారంట? అందులో కూడా పార్టిసిపేట్ చేసినారంట. Gandhi's life and teachings inspired many leaders and socio-political movements, not just in India but around the world. సో ఏదైతే మనకి గాంధీ వీటి వల్ల ఏవైతే ఇక్కడ మనకి హ్యూమన్ రైట్స్ గురించి, ట్రూత్ గురించి తను చెప్పినారో, నాన్ వైలెన్స్ గురించి, ఇవి ఓన్లీ మనకే కాదు, ఏవైతే మనకు బయట దేశాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినారంట. ఎవరు? మెనీ లీడర్స్, చాలా మంది తను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంట. సో ఇది మనకి మహాత్మా గాంధీ గురించి. ఇప్పుడు మనం ప్రోజ్ లో లెసన్ ఏముందో చూద్దాం. సో ఇది మనకి ఒక లెసన్, ప్రోజ్ లెసన్. ఎవరి గురించి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు తన లైఫ్ లో నుంచి ఒక ఇన్సిడెంట్ ని తీసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ నుంచి మనం కొంచెం ఏమైనా నేర్చుకుంటామని చెప్పి. సో ఇక్కడ మనకి షైనెస్ మై షీల్డ్ అంటే ఏంటిది? షైనెస్ అంటే ఏంటిది? అతను ఒకప్పుడు చాలా షై అంటే చాలా సిగ్గుపడుతూ ఉండే వ్యక్తి అంట. సో ఎలా అతను కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా హ్యాండిల్ చేసినారు, అతని షైనెస్ అతనికి ఎలా షీల్డ్ అయింది. షైనెస్ అంటే మౌమాట పడి ఏమన్నా మాట్లాడకపోవడం ఉంటది కదా. సో అలాంటిది అతనికి ఎలా ప్లస్ పాయింట్ అయింది అని చెప్పడమే మనకి ఈ ప్రోజ్ లెసన్ ఇచ్చారు. సో చూద్దాము. ఫస్ట్ 4 లైన్స్ మనకి మహాత్మా గాంధీ గారి గురించి ఉంది. ఏముందో చూద్దాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మహాత్మా. He is the father of our nation. ఇతను ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అంట. He is the champion of truth, non violence. ఇతను ఒక ఛాంపియన్ అంట దేంట్లో? ట్రూత్ ఇంకా నాన్ వైలెన్స్ లో. The present essay Shyness My Shield is taken from his autobiography. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటిది? మన సెల్ఫ్ గురించి మనం రాసుకోవడం, అంటే మన గురించి మనం రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. బయోగ్రఫీ అంటే ఏంటిది? వేరే వాళ్ళ గురించి మనం రాయడాన్ని బయోగ్రఫీ అంటాం. సో ఎంటిల్డెడ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇదొక ఆటోబయోగ్రఫీ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే ఇతను ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండే ట్రూత్ తో అని చెప్పి ఒక బుక్ రాశారు. సో అందులో నుంచి మనకి ఈ ప్రోజ్ ఏదైతే ప్రోజ్ లెసన్ ఉందో అది తీసుకోబడింది. ఇట్ రివీల్స్ హిజ్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ షైనెస్ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ లండన్. సో ఈ లెసన్ లో మనకి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే తను లండన్ లో ఉండే అక్కడ అతను ఎలా షైనెస్ ని, అంటే ఆయన ఎలా భయపడుతూ అక్కడ బతికినారు అని చెప్పడానికి మనకి ప్రోజ్ లెసన్ ఇచ్చినారు. హీ సేస్ దట్ ఈస్ షైనెస్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ ఇన్ ది డిస్కవరీ ఆఫ్ ట్రూత్. ఇతను షైనెస్ అంటే ఇతను సిగ్గుపడడం వల్ల ఇతనికి ఏం ఉపయోగపడిందంట? ఇతను ఏదైతే ట్రూత్ ఉందో దాన్ని వెతకడానికి దానికి ఒక హెల్ప్ అయిందంట. ఏంటిది? తన షైనెస్ అనేది. గాంధీజీ గివ్స్ అస్ ఎగ్జాంపుల్ ఆన్ హిస్ క్లమ్జీనెస్ డ్యూ టు హిస్ షైనెస్ వెన్ హీ వాజ్ ఇన్ లండన్. అతను లండన్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడమని అంటే కొంచెం మౌమాట పడతాము, ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇలా సిగ్గుపడుతూ ఉంటాం కదా. సో అతను కూడా అప్పుడు అలా లండన్ లో ఉన్నప్పుడు అలానే ఏదైనా పబ్లిక్ స్పీచెస్ ఇవ్వాలన్నా లేదంటే ఏదైనా మీటింగ్స్ కి వెళ్లాలన్నా అలానే భయపడుతూనే అంట. సో అతను అలా సిగ్గుపడుతూ ఉండడం వల్ల అతనికి ప్లస్ పాయింట్ ఎలా అయింది అని చెప్పి మనకి కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ద ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటే ఏంటిది? ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటిదంట? వాజ్ అట్ ది మీటింగ్ ఎక్కడ? ఒక వెజిటేరియన్ సొసైటీలో ఒక మీటింగ్ అవుతుండే అంట. సో ఇదంతా గాంధీజీ గారు అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నారు. సో అర్థం చేసుకోండి. ద మీటింగ్ ఆఫ్ వెజిటేరియన్ సొసైటీ. ఏదైతే వెజిటేరియన్ సొసైటీ, ఇప్పుడు మనకి ఏదైతే బిల్డింగ్స్ లో కొన్ని సొసైటీస్ ఉంటాయి కదా. సో అట్లా సొసైటీస్ లో ఒక వెజిటేరియన్ సొసైటీ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళందరూ, వెజిటేరియన్ వాళ్ళందరూ ఒక సొసైటీ ఫార్మ్ చేసిండ్రంట. సో అదొక వెజిటేరియన్ సొసైటీ. హీ వాజ్ ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది వెజిటేరియన్ సొసైటీ. సో ఎవరైతే మనకి గాంధీజీ ఉన్నారో అతను ఏం చేసినారంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ని చేసిండ్రంట. దేంట్లో? వెజిటేరియన్ సొసైటీలో. హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ ది సొసైటీ. అతను ఏదైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటే ఏంటిది? అతను చాలా మాట్లాడుతూ కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకోవాలి కదా. బట్ అతను ఎలా ఉంటుండంట? అతను ఏం మాట్లాడకపోతుండంట. కుడ్ నాట్ స్పీక్ ఇన్ ద మీటింగ్స్ అంటే అతను మాట్లాడలేకపోతుండంట. అతను సిగ్గు అవుతుండంట చాలా మాట్లాడాలంటే అంతమంది ముందు. He could not support Dr. Ellison, who was in favor of birth control movement.
సో హీ కుడ్ నాట్ సపోర్ట్, ఇతను ఎవరు డాక్టర్ ఎలిసన్ ని సపోర్ట్ చేయలేకపోయిందంట. దేని ఫేవర్ లో, బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ అనే టాపిక్ మీద వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే ఎలిసన్ కి సపోర్ట్ చేయలేకపోయిందంట. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ అంటే ఎలా, ఒక డిబేట్ జరుగుతుంది అనుకోండి, ఎలిసన్ వాళ్ళ సైడ్ ఉన్నాడు మహాత్మా గాంధీ, ఇంకా ఆపోజిట్ సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఎలిసన్ ఏదైతే ఉన్నారో అతను మాట్లాడుతున్న పాయింట్ కరెక్టే, బట్ ఆయనకి కొన్ని పాయింట్స్ దొరుకుతలేవు. మహాత్మా గాంధీ మైండ్ లో పాయింట్స్ అనేవి వస్తున్నాయి, బట్ అతను బయటకు చెప్పుకోలేకపోతుండే, ఎందుకంటే అతనికి సిగ్గు అవుతుంది, అంతమంది ముందు మాట్లాడాలంటే భయం అవుతుందంట. గాంధీజీ థాట్ ఇట్ వాస్ ద క్వైట్ ఇంప్రాపర్ టు మూవ్ అ మ్యాన్ ఫ్రమ్ అ వెజిటేరియన్ సొసైటీ. సో ఇక్కడ ఏమనుకుంటున్నారు, గాంధీజీ ఏమనుకుంటున్నారంట, ఇది ఇంప్రాపర్ టు మూవ్, ఒక పర్సన్ ని వెజిటేరియన్ సొసైటీలో నుంచి తీసేయడం అనేది మంచి విషయం కాదు అని చెప్పి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అనుకుంటున్నాడు. బట్ అతను మాట్లాడలేకపోతున్నాడు, అంటే దాని మీద స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు, వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయలేకపోతున్నాడు, అతను భయపడుతున్నాడంట. Though he was supported to Mr. Ellison, he could not open his mouth to express his opinions. అతను మిస్టర్ ఎలిసన్ కి సపోర్ట్ చేస్తుండు అతని పాయింట్ లో, బట్ అతనికి స్టాండ్ తీసుకోలేకపోతుండు. అంటే అతను చెప్పే పాయింట్స్ అన్ని కరెక్టే వింటున్నాడు, ఆయన దగ్గర ఇంకా పాయింట్స్ ఉన్నాయి, బట్ వీటిని అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడంట. ఫైనలీ డాక్టర్ ఎలిసన్ లాస్ట్ ద డే, గాంధీజీ రిజైన్ టు ది కమిటీ. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు 2 పర్సన్ నేను చెప్పిన 2 టీమ్స్ ఉన్నాయి, అవి డిబేట్ చేసుకుంటున్నాయి, దేని మీద, బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ మీద డిబేట్ చేసుకునేటప్పుడు అక్కడ డిబేట్ జరిగేటప్పుడు ఏమైంది, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని తీసేస్తాము కమిటీల నుంచి అని అంటున్నారు కదా. సో ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నారో ఆయన ఏమనుకున్నారంటే, అలా ఒక టాపిక్ మీద డిబేట్ జరిగేటప్పుడు ఆ పర్సన్ ఒకవేళ ఓడిపోతే కమిటీల నుంచి తీసేయడం అనేది తప్పు కదా అని చెప్పి మహాత్మా గాంధీ ఫీల్ అవుతున్నాడు, బట్ అతను చెప్పలేకపోతుండే, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు అలా చేయకూడదు అని చెప్పి. లాస్ట్ కి ఏమైంది, అలా డిబేట్ జరిగేటప్పుడు డాక్టర్ ఎలిసన్ తప్పు లేదు, బట్ ఆ రోజు మహాత్మా గాంధీ మాట్లాడుంటే డాక్టర్ ఎలిసన్ మేబీ అలానే ఆ కమిటీలో ఉండి అందరు కంటిన్యూగా అవుతుండేనేమో, బట్ ఆ రోజు అతను మాట్లాడలేకపోవడం వల్ల, అతను సిగ్గు ఇంకా భయం వల్ల ఏమైంది, ఆ రోజు డాక్టర్ ఎలిసన్ అనే పర్సన్ ఏమైంది, బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ అనే డిబేట్ లో ఓడిపోవడం వల్ల అతన్ని వెజిటేరియన్ సొసైటీల నుంచి రిమూవ్ చేసేసిండ్రంట. సో ఇంకా మహాత్మా గాంధీకి అలా అతన్ని తీసేయంగానే ఇంకా అతనికి మంచిగా అనిపించలేదంట, అతని సైడ్ మిస్టేక్ లేదు బట్ అతన్ని తీసేసిండ్రు కదా అని చెప్పి అతను కూడా బాధపడి మహాత్మా గాంధీ కూడా ఏం చేసినారంట, రిజైన్ చేసేసినారంట, కమిటీలో నుంచి రిజైన్ చేసేసినారంట. ఎవరు, మహాత్మా గాంధీ. ఇన్ ది సెకండ్ ఇన్స్టాన్స్, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది కదా. సెకండ్ సిచ్యువేషన్ లో ఏమైందంట, హీ ట్రంబుల్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్ టు ప్రమోట్ వెజిటేరియనిజం అట్ వెంట్నోర్. సో ఇది ఇక్కడ ఏమైందంట, సెకండ్ సిచ్యువేషన్ లో వెజిటేరియనిజం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేద్దామని చెప్పి ఒక మీటింగ్ అనేది జరుగుతుందంట. హీ హ్యాడ్ రిటర్న్ డౌన్ ఈ స్పీచ్, అతను ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఫస్ట్ టైం ఏమైంది, మాట్లాడాలనుకునే అన్ని తెలుసు, మైండ్ లో అవుతున్నాయి, బట్ బయటకు మాట్లాడలేకపోయింది, ఎందుకు, భయం వల్ల. సో సెకండ్ సిచ్యువేషన్ లో ఏం చేసిన, ఆయన కొంచెం ఇంప్రూవ్ అయ్యిండు. ఏం చేసిందంటే పేపర్ మీద రాసుకున్నంట, స్పీచ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా అది ముందే పేపర్ మీద రాసుకున్నంట, అదే మాట్లాడదాం ఈరోజు వెళ్ళి అని చెప్పి. బట్ హీ కుడ్ నాట్ రీడ్ ఇట్, ఆడికి వెళ్ళినా కూడా ఆ పేపర్ మీద రాసుకుని వెళ్ళినా సరే అతనికి ఏమైతుందంటే భయం అవుతుందంట, అరే నేను రీడ్ చేయలేను ఇంకా అని చెప్పి అతను ఆ పేపర్ లో రాసుకున్నది కూడా రీడ్ చేయలేని అంత భయం అవుతుండే అతనికి, అంత షై ఉండే అంట అతను. His vision became blurred and he trembled. Mazmudar had to read it for him. సో ఏదైతే రాసుకున్నదో అతను ఎట్లన్నా రీడ్ చేయలేకపోతున్నాడు కదా, సో అతను ఏం చేసిందంటే ఆ పేపర్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫ్రెండ్ పక్కనున్న ఒక పర్సన్ కి ఇచ్చిందంట. అతను ఎవరు, మజ్ముదార్ అని ఒక పర్సన్ కి ఇచ్చి, నేను ఈ స్పీచ్ రాసుకొచ్చిన, ఇది నువ్వు చదువు అని చెప్పి అతనికి ఇచ్చిందంట. నువ్వు అన్న రీడ్ చేయి, అట్లీస్ట్ నాకు భయం అవుతుంది, ఇంకా సిగ్గు అవుతుంది ఇంతమంది ముందు నోరెత్తి మాట్లాడాలంటే అని చెప్పి. ఈ ఆర్గనైజ్డ్ పార్టీ బిఫోర్ లివింగ్ లండన్. సో ఇది ఇక్కడ వరకు సెకండ్. ఫస్ట్ సిచ్యువేషన్ లోనేమో ఏదైతే వెజిటేరియన్ సొసైటీల నుంచి మిస్టర్ ఎలిసన్ ని తీసేయాలనుకుంటారో ఆ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ లోనేమో వెజిటేరియనిజం ని ప్రమోట్ చేయాలని చెప్పి ఒక మీటింగ్ అవుతుంటే అతను అక్కడ కూడా మాట్లాడలేకపోయి ఏం చేసిండు, పేపర్ మీద రాసుకొచ్చినా సరే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక పక్కనున్న మజ్ముదార్ కి ఇచ్చి అతనితోనే చదివిపించాడంట. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే అతను లండన్ నుంచి ఇంకా పర్మనెంట్ గా లీవ్ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసినంటే అక్కడ ఉన్న మెంబర్స్ కి కొంతమందికి ఫేర్వెల్ పార్టీ ఇస్తారు కదా, సో అలా పార్టీ ఇవ్వడానికి అందరినీ పిలిచినారంట. ఈ ఇన్వైటెడ్ ఈజ్ వెజిటేరియన్ ఫ్రెండ్స్, ఎవరెవరిని పిలిచినారంట, కొంతమంది ఫ్రెండ్స్ ని పిలిచినారంట. హాల్బర్న్ రెస్టారెంట్ కి పిలిచినారంట. ఆల్ మేడ్ స్పీచెస్. సో ఇప్పుడు ఆబ్వియస్ గా అప్పుడు మీరు ముందు చూసుంటే గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టీఎస్ లో ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆమెకి ఫేర్వెల్ పార్టీ ఇస్తారో, సో ఇక్కడ కూడా అలానే గాంధీజీ గారు వెళ్ళిపోయేటప్పుడు ఫేర్వెల్ పార్టీ ఇస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్పీచ్లు అనేటివి రాసుకొని వచ్చి ఆయనకి స్పీచెస్ ఎక్స్ప్రెస్ చేద్దాము, ఆయన వెళ్ళిపోతున్నారు కదా ఇంకా అని. వెన్ హిస్ టర్న్ కేమ్ టు స్పీక్, ఆబ్వియస్ గా ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నంటే ఆయన కొంచెం మాట్లాడాలి కదా ఏదన్నా వెళ్ళి, సో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు అతను టర్న్ వచ్చింది, ఏం మాట్లాడతాడో చూద్దాం.
హీ మేడ్ హిమ్సెల్ఫ్ రెడిక్యులస్. ఇతను ఇంకా అతను ఆ రోజు మాట్లాడడానికి కూడా అతను చాలా భయపడుతుండంట. హీ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ ద ఫస్ట్ సెంటెన్స్. జస్ట్ ఆడికి వెళ్ళి హాయ్ హలో అన్నాడంట, అంతే. ఇంకా దాని తర్వాత అతనికి మాటలు వస్తలేవంట. Thus he made himself ridiculous in front of his guests on the eve of his departure from London. సో ఇతను ఏమనుకుంటుండు, ఆ రోజు అతనే పార్టీ ఆర్గనైజ్ చేసిండు, అతని కోసం అందరు స్పీచ్లు ఇచ్చిండ్రు. అందరు స్పీచ్లు ఇచ్చిన తర్వాత లాస్ట్ కి తను మాట్లాడడానికి వెళ్ళబోతున్నప్పుడు, అంటే అతను ఏం మాట్లాడాలో అతనికి తెలుసు, బట్ అతనికి ఏదైతే అతను ప్రిపేర్ అయిందో అది కూడా అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నంట భయంతోని. సో అలా అతను ఆ రోజు అందరి ముందు అతను కొంచెం చులకన అయిపోయాడు. ఇంకా అందరు ఏమనుకుంటాడు, ఇతనికి ఇంగ్లీష్ రాదు ఏం రాదు అని అనుకుంటారు కదా, అతనికి వచ్చు, బట్ అతను మాట్లాడలేకపోతుండ భయం వల్ల. సో however he says that a constitutional shyness is not a disadvantage. సో అలా అతను సిగ్గుపడడం వల్ల అతనికి ఏం నష్టమేం రాలేదంట. His hesitancy in his speech taught him the economy of words. It helped him to limiting his thoughts. సో ఇలా మాట్లాడకపోవడం వల్ల అతనికి ఏం లెసన్ వచ్చిందంట, లైఫ్ లో లిమిట్ లో మాట్లాడాలి, అవసరమైనవే మాట్లాడాలని చెప్పి తెలిసిందంట. He never uttered or wrote anything without proper thoughts. ఇలా మాట్లాడకపోవడం ఉండడం వల్ల, ఇంకా షైనెస్ ఉండడం వల్ల ఆయన ఏం చేసినంట, ఎప్పుడు ఒక మాట అనే ముందు అతను చాలా థింక్ చేసేవాడంట. సో అలా థింక్ చేయడం వల్ల అతను ఇప్పటి వరకు ఒక్కటి కూడా తప్పు మాట ఎప్పుడు అనలేదంట, ఎవరిని బాధ పెట్టలేదంట. He admits that his shyness was once an annoyance and later a pleasure. సో స్టార్టింగ్ లో ఎప్పుడైతే తను ఇలా సిగ్గుపడుతుండే అప్పుడు అతనికి ఒక annoyance అంటే ఏంటిది, అప్పుడు అతనికి ఒక శాపం లెక్క అనిపిస్తుంది అంట. బట్ ఇప్పుడు అతనికి ఏంటిదంటే అది ఒక ప్లెజర్, అంటే ఇప్పుడు అతనికి ఒక చాలా ప్లస్ పాయింట్ అయిందంట ఏదైతే అతని షైనెస్ ఉందో అది. He concludes that his shyness in his shield it helped him to grow. సో ఎప్పుడైతే ఇతను ఇలా మాట్లాడడం తగ్గించిండో అది అతనికి ఎలా హెల్ప్ అయిందంటే లైఫ్ లో ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ అయిందంట. సో ఇప్పుడు అతను ఒకవేళ షై లేకుండా ఏది పడితే అది మాట్లాడుంటే చాలా మందికి హట్ అవుతుండే కదా. సో అలా హట్ అయ్యి వేరే వాళ్ళకి ఏదో ఒకటి అనేసి అలా చేయడం వల్ల అతని లైఫ్ లో అతనికి ఏం ఉపయోగం ఉండదు అంత మాట్లాడడం వల్ల. బట్ అతను ఏం మాట్లాడకుండా అలానే షైనెస్ వల్ల సైలెంట్ ఉంటుండే ఎక్కడికి వెళ్ళినా సరే. సో అలా సైలెంట్ ఉండడం వల్ల ఏమైంది, అతనికి ఏం మాట్లాడాలి, ఏం అనవసరమైన అన్ని మాట్లాడకూడదు అని చెప్పి అతనికి తెలిసింది. సో ఇక్కడ మనకి షైనెస్ మై షీల్డ్ అంటే ఏంటిది, అలా అతను మాట్లాడకపోవడం వల్లనే ఏవైతే అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయో అవి మాట్లాడలేదు. సో అతను ఇప్పుడు కూడా చెప్పొచ్చు అంట, అంటే అతనికి ఇప్పుడు కూడా రాసిస్తాడంట, నేను ఇప్పుడు వరకు ఒకళ్ళకి కూడా హార్ట్ చేసే మాటలు అనలేదు ఎప్పుడు అని చెప్పి అతను కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట అలా చేయలేదని చెప్పి. సో అందుకే అతను ఏదైతే సిగ్గుపడే క్వాలిటీ ఉందో అది అతన్ని షీల్డ్ అంటే ఏంటిది, అతనికి ఒక ప్లస్ పాయింట్ లాగా మారింది అది అని చెప్పి అతను అంటున్నాడు. సో ఇది మనకి షైనెస్ మై షీల్డ్ అనే ప్రోజ్ లెసన్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.